శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగము నుండి ఈవేళ మనం 4వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. తచ్చేత్రం యచ్చ యాదృక్ష యద్వేకారి యతచ్చ యత్ సచ యో యత్ప్రభావచ్చ తత్సమాసేన మే శృణు. భగవానులు చెబుతూ ఉన్నారు, ఆ క్షేత్రమేదియో ఎటువంటిదో, ఎట్టి వికారములు కలదో, దేని నుండి ఏ రీతిగా ఉత్పత్తమైనదో, ఆ క్షేత్రజ్ఞుడును ఎవడో, ఎట్టి ప్రభావము కలవాడు, ఆ విషయములన్నిటినీ సంక్షేపముగా నా వలన నీవు తెలుసుకో అర్జున అని చెప్పాడు. గురువు లేకుండా ఎవరికి కూడా గుర్తు తెలియబడదు. గురువు పైన గురి కలిగినటువంటి వాడికి గుర్తు సునాయాసంగా తెలియబడుతుంది. గుర్తు ఎరిగి గుర్తురహితమైనటువంటి వాడే నిజమైనటువంటి సత్శిష్యుడు. కావున ముందు నేను చెప్పే విషయాన్ని నా వలన తెలుసుకో అని పరమాత్మ చెప్పడమైనది. తనకు తాను నా వలనే తెలుసుకోవలసింది అని చెప్పవలసిన వచ్చేటువంటి కారణము ఏమిటి అంటే, నాటి నుండి నేటి వరకు కూడా గురువులను గుర్తించగలిగే ఒక స్థితి మొదట శిష్యులకు ఉండకపోవచ్చు. గురువులను గుర్తించే శక్తి శిష్యులకి వచ్చింది అంటే వారిలో అప్పటికి ఒక స్థితి కలిగి ఉండాలి. అజ్ఞానాంధకారమున ఉన్న కారణంగా గురు దైవము ఎట్టివాడు, గురువు ద్వారా మనము తెలుసుకోవాల్సినది ఏమిటి అన్నీ కూడా గురువు చెప్పితేనే తెలియబడుతూ ఉంది అని ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. భగవానుడు తాను చెప్పబోవు వాక్యములన్నిటి యొక్క సారమును ఇచట ప్రారంభమునని సూచించింది. ఎట్లనైనా క్షేత్రమును వికారవంతముగను, అద్వికారి అనగా క్షేత్రజ్ఞుని ప్రభావశీలునిగను, యత్ ప్రభావ వర్ణించిరి కదా. వాస్తవముగా దేహాది రూపమగు ఉపాధి పెక్కు వికారములతో కూడి అశ్వరమైనదియు, ఆత్మ శాశ్వతమై అమిత ప్రభావంతమై వెలయుచున్నదనియు మనకు ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. సమాసేనమేశ్రును ఈ విచారణనంతను సంక్షేమముగా చెప్పేదనని భగవానుడు పలికిరి. యాలయనన ఈ దృగ్దృశ్య పదార్థ విచారణ ఎంతనో ఒక పెద్ద గ్రంథము. యుద్ధ సమయము కావున దానినంతను చెప్పుటకు అనుకూలము లేదు కాబట్టి సంగ్రహముగా చెప్పదలంచి శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా ఆత్మ శాశ్వతమైనది, ఈ శరీరము అశాశ్వతమైనది అని చెప్పవలసి వచ్చినది. తదుపరి అర్జునునికి గురి కుదిరిన తర్వాత, ఆత్మబోధ అయిన తర్వాత, ఆత్మ ఎవరో తెలుసుకున్న తర్వాత, క్షేత్రజ్ఞుడు వేరుగా లేదు, ఈ ఆత్మ శరీరము వేరుగా లేదు, ఆత్మ ఉన్నంత వరకు శరీరము ఉన్నంత వరకు ఆత్మ ఉంటుంది, దీనిలో రెండుగా లేదు. ఇప్పుడు రెండుగా తోయబడే ద్వయ దోష రహితం కావాలి అంటే గురుకరుణ కావాలి. గురుకరుణ దొరికినటువంటి వారు, గురువు ద్వారా విచారించినటువంటి వారు, తద్రీత్యా వారు లేకపోయి ఈ జగత్తు మిథ్య, నేను సత్యము కాదు, జగత్తు మిథ్య అవుతే నేను కూడా జగత్తులో ఒక భాగమే కాబట్టి నేను మిథ్యే అవ్వాలి, ఈ శరీరం అశాశ్వతమై నేను శాశ్వతం అవ్వడానికి వీలు లేదు, ఈ శరీరం అశాశ్వతమై నేను శాశ్వతం అవుతే ఈ శరీరము లేకోకుండా ఒక్క రోజైనా నేను ఇక్కడ ఉండి ఈ ప్రపంచంలో వ్యవహారం చేయగలనా,
ఈ విధమైనటువంటి సత్యము అంతా కూడా తదుపరి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారికి తెలియచేసి ఉండకపోతే అర్జునుల వారు కూడా అచల పరంపరలో ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి వీలు లేదు అని మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.